వంశోద్ధారకుడు బబ్రువాహనుడక్క. ఈమె మీ పెద్దల్ని ఉల్లూచిదేవి. నమస్కారం అమ్మా. 1000 ఏళ్ళు వర్తిల్లు. మాపై మీకైనా దయ కలిగింది, అదే సంతోషం. చూశావాక్క, వాళ్ళ నాన్నగారు రాలేదని ఎంత బాధపడుతున్నాడో. ఆ అనురాగం సహజమేగా. అయినా చిరంజీవి చేస్తున్న సాధన ఇదేనా? అంటే అదేనమ్మా, ఇంతకాలము అంతఃపురంలో చేస్తున్నది సంగీత సాధనేనా అని. లలిత కళాభిమానం రాజులకు ఉచితమేగా. కాని జగదేక వీరుడైన పాండవ మధ్యముని కుమారుడు ఆడపిల్ల వలె వీణ వాయిస్తుంటే లోకం ఏమంటుంది? అదేమిటక్క, ఆ తండ్రి గారు విరాట నగరంలో చూపింది సంగీత నాట్య కౌశలమేగా. నిజమేనమ్మా. ఆ వీర చూడామణి అంతటితో ఆగలేదు. అసహాయుడై ఆవులను మళ్లించారు. సవ్యసాచి అయి కురుక్షేత్రంలో శత్రు సంహారం చేసి విజయం సాధించారు. శౌర్య సాహసాల్లో నీ కొడుకు తండ్రి పేరు నిలబెట్టే వీరుడే అక్క. అంతటి వాడైతే అందరికీ ఆనందమే. నీకు ఆ సందేహం ఎందుకు? సంగీతం విన్నావా? ధనుర్విద్యా కౌశల్యం కూడా చూద్దు కాని పద. కొడుకు ప్రావీణ్యం చూడడం కంటే తల్లికి ముచ్చటే ఉంది. పద. భలే, ఈ వినోదం చూడమ్మా. ఐదాకులు మాత్రం రాల్చకుండా మిగిల్చావే? వారు నా తండ్రులు, పంచపాండవులమ్మా. బడా, నీ పితృభక్తికి మెచ్చుకున్నాను. ఇదిగో బహుమానం. ఇది అపూర్వమైన దివ్యాస్త్రం. అల్పుల మీద ప్రయోగించకు, అత్యవసరమైనప్పుడే ఉపయోగించు. త్రినేత్రుడు గాని, ఆయనను మెప్పించిన ధీరుడు గాని దీనికి తలవంచవలసిందే. चत्वारि ओम महाविरोधा सत्यः वरद्वज्यो अच्युतपादा अग्नेतु अच्युतमनापवक्ता अनादृश्यस्ता प्रतिदृश्यस्य यज्ञस्याधिकरो अयास्य उद्धाता वाचस्पते हृद्दे नाम इदेमते नाम इदेस्तमस्माकं नाम वाचस्पति सोममपातमादेव्यस्तन्तुच्छेदि मा मनुष्या नमो दिवे नमः पृथिव्यै स्वाहा वाचस्पते ब्रह्मणे तन्नमः ओम ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पति ध्रुवन्त इंद्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम्. ధర్మరాజా, ఇక అశ్వమును వదలవచ్చు. చిత్తం గురుత్తమ. అశ్వాన్ని వదులుతున్నాను. రక్షకులుగా ఎవరు వెళ్ళాలి బావా? కుమారులు కాని తమ్ములు కాని వెళ్ళాలి. నన్ను వెళ్ళమంటే నేనే వెళ్తాను బావా. అశ్వమేధాన్ని నెగ్గించే భారం ఇదే బావ. ఈ చిన్న పనికి కూడా భావన చంపెట్టాలా అన్నయ్య? అవునగ్రజ, దిగ్దంతుల వంటి సోదరులం నలుగురం ఉన్నాము. దిగ్విజయం సాధించి రాజసూయాధ్వరం నిర్విఘ్నంగా జరిపించాం. భారత సంగ్రామ భారాన్ని అవలీలగా వహించాం. ఈ మాత్రం యాగాశ్వాన్ని రచించి మరలించుకురాలేమా అన్నయ్య? ఆనతివ్వండి, నేను పెడతాను. ఇంతలింతలు చేసిన నీ శక్తి సంపద మీ అన్నయ్య గ్రహించనే లేదు అర్జున. వీరాధి వీరుడైన తమ్ముడుండగా వారు వీరు ఎందుకు బావా? గాంధీవినే పంపించు. ఈ యాత్రతో అతని శక్తి అఖిల భారతం అర్థం చేసుకుంటుంది. అంతా నీ ఇచ్చే బావా. వెళ్ళిరా అర్జున. చిన్నాన్న, మీ వెంట నే కూడా వస్తాను. అలాగే అన్నయ్య, ఋషికేతు కూడా నా వెంట వస్తాడు. అతని ఉత్సాహం తీరినట్టు ఉంటుంది, దేశం సూచినట్టు కూడా ఉంటుంది. కర్ణపుత్రుణ్ణి కన్నుల్లో పెట్టుకుని పెంచుకున్నాను. పసివాడు అమిత సాహసుడు. ఎలా చూసుకుంటావు? జాగ్రత్త. నా ప్రాణంతో సమానంగా చూసుకుంటాను. రా ఋషికేతు.